గుడ్ ఈవినింగ్ సార్. ఎమర్జెన్సీ అని ఫోన్ చేసావు రామ్. వాట్ హ్యాపెండ్? ఇంతకీ నువ్వు చెప్పిందంత నిజమేనా? ఇదిగోండి సార్, ఇది కంప్లీట్ రిపోర్ట్. How is this bloody possible? Anyway, keep everything confidential. ఓకే సార్. ఇది జస్ట్ ఒక ఇన్ఫార్మల్ ఎంక్వైరీ, అందుకనే ఇక్కడ అరేంజ్ చేసాం. ఎస్ సార్. ఓకే. హలో ఉదయ్, దిస్ ఇస్ ఏసీపీ అజయ్. సో మీరు మా ఎస్ఐకి చెప్పిందంత నిజం అంటారు? అవును సార్, నేను చెప్పేది నిజం సార్. ఏం చేస్తుంటారు ఉదయ్? సార్ నేను రైటర్ని సార్, సినిమాల కథలు రాస్తుంటాను. ఓ, అందుకనేనా ఇప్పుడు కథలు చెప్తున్నారు? సార్ లేదు సార్, నేను అతను చూశాను సార్, అతనితో మాట్లాడాను సార్. అండ్ ఇంకా బతికున్నారు, అది నన్ను నమ్మమంటారు? సార్ అవును సార్, నేను చెప్పేది నిజం సార్, నమ్మండి సార్. ఇదిగో చూడండి ఉదయ్, ఈ కేసు టేకప్ చేసినప్పటి నుంచి నాకు తినడానికి టైం లేదు, సరిగ్గా నిద్ర కూడా లేదు. మీకు నేను తప్ప వేరే ఆప్షన్ లేదు. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. సరే ఉదయ్, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. ఓకే సార్, ఆ రోజు రాత్రి కొత్త స్క్రిప్ట్ రాస్తూ ఉండడం వల్ల బాగా లేట్ అయింది. 11ంటికి డిన్నర్ కని బయటకు వచ్చాను. ఆకలేస్తుంది. రాంగ్ టైంలో బయలుదేరాను. ఇది కూడా క్లోజ్డా? ఏం అదృష్టం రా బాబు. ఏమ్మా ఓపెన్ ఉందా? రండి సార్. గెట్ మీ ది మెనూ కార్డ్. సార్ ఒక టమాటా సూపు, ఒక వెజ్ బిర్యానీ. టమాటా సూప్ అంటే టమాటాలు పిండి టమాటా రసం అలా తీసుకురా బాకు, చిక్కగా ఉండాలి, పొగలు రావాలి. వెజ్ బిర్యానీ అంటే ఏదో అన్నంలో పోపేసి తీసుకురావడం కాదు, బావర్చీ బిర్యానీకి బాబులాగా ఉండాలి. ఓకేనా? ఇంతేనయ్యా, కావాలంటే మళ్ళీ తర్వాత ఆర్డర్ ఇస్తాను. సార్ ఇంకా మీరు ఇప్పుడు ఏం చెప్పినా అదే ఫైనల్ సార్. అదేంటయ్యా? హోటల్ క్లోజింగ్ టైం సార్. ఓ అలా అంటావా? అయితే ఓకే, ముచ్చట పడుతున్నావు కదా, ఒక వెజ్ మంచూరియా చెప్పు. ఓకే సార్, అయితే ఇదే మీ లాస్ట్ ఆర్డర్? ఇదే నా లాస్ట్ ఆర్డర్ అయ్యా. సరే సార్. నగరంలో సైకో కిల్లర్ హల్చల్, ఒకేసారి 10 మంది హత్య. ఈ సైకో కిల్లర్ న్యూస్ చూసావా? 10 మందిని చంపడానికి మనుషులు అనుకుంటున్నాడా, మేకలు అనుకుంటున్నాడా? చేతికా ప్లాస్టర్ ఏంటి? మేకను కోస్తుంటే తెగింది. మేకైనా మనిషి అయినా వేస్తే ఒక వేట్లో తెగే అవతల పడాలయా. మా ఊరి జాతరలో నేను అంతే కదా. నా దాకా ఎందుకు, ఆ సైకో కిల్లర్ని చూడు, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అతనిది. తీస్తే ఒక సినిమా తీయొచ్చు అతని మీద. అతని మీద ఓ స్టోరీ రాస్తానయ్యా. మీరు రాస్తారా? యా, ఐఎమ్ ఏ ఫేమస్ రైటర్ యు నో. విజయభాస్కర్ కి త్రివిక్రము, సీను వైట్లకి కోనా వెంకటు, మరి వీళ్ళందరికీ రైటర్ నేనే కదయ్యా. సరే నువ్వు వెళ్ళి మెయిన్ డిష్ పట్రా, ఈ లోపు నేను మంచి స్క్రిప్ట్ రాస్తాను.
మంచి స్క్రిప్ట్ వచ్చిందయ్యా, చెప్తా విను. సారీ సార్, మీకు అంత టైం లేదు. నాకు టైం లేకపోవడం అంటే ఏంటయ్యా? హోటల్ క్లోజింగ్ టైం సార్. అయితే సింగిల్ లైన్లో చెప్తాను విను. ఓకే సార్. ఓపెన్ చేస్తే 16 ఏళ్ల కుర్రాడు సైకో కిల్లర్కి దొరుకుతాడు. ఇదే లాస్ట్ మర్డర్ అని సైకో కిల్లర్ ఫిక్స్ అవుతాడు, కానీ చంపకుండా వదిలేస్తాడు. అదే ట్విస్ట్. ఎందుకు సార్? ఇన్ని మర్డర్లు చేసి చేసి ఉన్నవాడికి విసుగెత్తుతుంది కదయ్యా చేసి, అందుకని ఫర్ ఏ చేంజ్ చంపకుండా వదిలేస్తాడు. అది అర్థం కాలేదు సార్. ఇక ఇలా అర్థం కాదు కానీ లోపలికి వెళ్ళి కత్తిపట్రా, చెప్తాను. సరే సార్. సూపర్, ఇప్పుడు ఇది నా పీక మీద పెట్టు. ఇప్పుడు నువ్వు సైకో కిల్లర్వి, నేను 16 ఏళ్ల బాబుని. ఓకేనా? ఇప్పుడు నీకు సైకో కిల్లర్లో ఉన్న ఆ సీరియస్నెస్ రావాలి, నీ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. కమాన్, సీరియస్నెస్, కమాన్. ఇంకా ఇప్పుడు నీకు చంపాలనిపిస్తుంది కదా, ఇప్పుడు చంపకుండా వదిలేయాలి. నా పీక్ మించి కట్ తీసి, నా పీక్ మించి కట్ తీసేవయ్యా. ఏంటయ్యా చంపేలానో, నిజంగా కత్తి పెట్టేసి రాబో. వెళ్ళవయ్యా. ఎంతైనా ఈ ఐడియా సైకో కిల్లర్కి నచ్చుతుందయ్యా. అవును సార్, చాలా బాగుంది. నువ్వేంటయ్యా సైకో కిల్లర్ లాగా ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయావా? బయటకు వచ్చాయి, బిల్ తేపో. హలో, ఎంత లాస్ట్ ఆర్డర్ అయితే మాత్రం బిల్ ఇవ్వరా? లోపలిస్తారు, తీసుకోండి సార్. లోపల ఇవ్వడం ఏంటయ్యా? హలో హలో బాస్, లోపల ఇవ్వడం ఏంటో. మేకైనా మనిషి అయినా వేస్తే ఒక వేట్లో తెగే అవతల పడాలయా. అలా లోపలికి వెళ్ళిన నేను రక్తంలో పడి ఉన్న శవాలను చూశాను. భయంతో వణికిపోయాను. ఏం చేయాలో తెలియక అక్కడి నుండి పారిపోయాను. ఫస్ట్ టైం ఉదయ్, ఫస్ట్ టైం ఇలాంటి స్ట్రేంజ్ కేస్ చూస్తున్నాను. ఎనీవేస్, టీ పంపిస్తాను, తాగి రిలాక్స్ అవ్వండి. సార్, టీ ఇంకేమన్నా కావాలా సార్? అయితే ఇదే మీ లాస్ట్ ఆర్డరా?